హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే మా పిన్ని వాళ్ళ ఊరు దగ్గర పంపనూరు అని చాలామందికి తెలిసే ఉంటుంది. అనంతపూర్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి చాలా మంచి దేవస్థానం అనమాట. కొండ మీద ఉంటారు ఆయన దగ్గరికి మేము కళ్యాణానికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వీడియో అయితే తీశాను. కనులారా చూసామన్నమాట. మేమైతే మేము చూడమే కాకుండా మేము చూసి ఆ భాగ్యాన్ని మేము ఒక్కరమే తీసుకోకుండా మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో అయితే క్లారిటీగా తీశాను అనమాట. స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కళ్యాణానికి వెళ్ళకపోయినా కళ్యాణం చూసి మీరు కూడా ఆ భాగ్యాన్ని పొందొచ్చు అనమాట. ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు. ఓకేనా? స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నేను మొత్తం కళ్యాణం మొత్తం వీడియో పెడుతున్నాను. బోర్ ఫీల్ కాకోకుండా చూడండి. భగవంతుని మీద ధ్యాసతో చూడండి. మీరు కళ్యాణానికి వెళ్తే ఎలా ఇంట్రెస్ట్తో చూస్తారో అలానే చూడండి. ఓకేనా? బాయ్. మీరు ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ 7:30, 8 కల్లా మేము గుడికి అయితే వచ్చేసామన్నమాట. కళ్యాణం అయితే నైట్ 12కి స్టార్ట్ అవుతుంది. అంత అంటే మనం లేట్గా వస్తే జనం ఎక్కువ ఉంటారు. దేవుని దగ్గర దర్శనం ప్లస్ దేవునికి దగ్గరలో ఉండి వీడియో తీసుకోవడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ వచ్చేసి పూజారి మాకు తెలుసు అనమాట. చాలా నాన్నకు బాగా తెలుసు. ఇంకా పూజారి అంకుల్ వాళ్ళు అడిగి నేను ముందర కూర్చొనేసి వీడియో అయితే తీసుకున్నాను. అక్కడైతే ఇంకా ఉత్సవ విగ్రహాలకి, అదే కళ్యాణం చేయడానికి విగ్రహాలకైతే అలంకారం అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. నేను ఫస్ట్ దేవుని దర్శనం చేసుకున్నాను. తర్వాత స్వామివారిని ఇలా అలంకారం చేస్తున్నారు ఇంకా పూజారి వాళ్ళంతా. తర్వాత స్వామివారిని ఇంకా పల్లకి నుంచి తీసుకొస్తున్నారు. ఫస్ట్ స్వామివారిని పల్లకిలో మేళ తాళాలతో తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తారనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని పిలుచుకొని వస్తారనమాట. అమ్మవారిని అంటే అమ్మవారి విగ్రహాలు రావు, ఓన్లీ అమ్మవారి జ్యోతి మాత్రం వస్తుందన్నమాట. చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. దేవుని అనుగ్రహం మీకు కూడా పొందుతారు. ఓకే, లక్ష్మీదేవి అమ్మవారి గుడికి అయితే వచ్చేసారనమాట. వచ్చేసి అమ్మవారికి కూడా తాంబూలాలు తీసుకొని వెళ్ళి అమ్మవారి జ్యోతి అయితే తీసుకొని వచ్చారనమాట. అయ్యవారి దగ్గర చేర్చేశారు. ఇంకా చేర్చేసి తర్వాత అయ్యవారిని మంచిగా తీసుకెళ్ళి మండపంలో అయితే కూర్చోబెట్టేశారు. ఇక్కడ నుంచి వీడియో మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, మీకు ఓన్లీ ఇలానే పెట్టేస్తున్నాను. చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. మొత్తం తలంబ్రాలు ప్రతి ఒక్కటి నేను పెట్టేశాను. ఓకేనా?
ज्वलन्तं सर्वतोमुखं ॐ यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतिरक्षयं भर्तात् ऐश्वर्यं प्रतिबन्धयत्रं मेघ्नावेदं नमस्ते तेजः नूतनयज्ञोपविन्दधारणं करिष्ये लक्ष्मी रमण गोविन्द మనది ఎవరో తెలియదు. ఒక్కొక్కరు దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా వచ్చేటవచ్చు. అందరూ కూడా వచ్చి ఈవేళ అంటే 10 గంటలు 11 గంటలు 12 1 గంట అవుతున్నా కూడా మనం నిద్రపోకుండా ఆ భగవంతుని సేవకి ఇవాళ మనము ఇక్కడికి వచ్చాం. కనుక ఇంతవరకు కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరూ కూడా మంత్రాలు చదివి ఆ యొక్క పుణ్యాహవాసనం చేశారు. అదేవిధంగా భగవంతునికి కూడా రక్షాబంధన గావించుకున్నాం. అదేవిధంగానే స్వామివారు ఇప్పుడు ఇంతవరకు కూడా ఎలా ఉన్నారు? ఇంతవరకు కూడా వేదాధ్యాయనం చేసి ఆ యొక్క ఇంకా వివాహం చేసుకోకుండా ఈ యొక్క కొండగుట్టల్లో తిరుగుతూ ఉన్నారు స్వామివారు. అటువంటి స్వామి వివాహం చేయాలా వద్దా? చెప్పండి అందరూ కూడా. అలాగా ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఒక సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామి తరపున మాట్లాడతారు. అలాగే ఇంకో వైపున వాళ్ళందరూ కూడా అమ్మవారి తరపున మాట్లాడతారు. అలాగే మనం అందరూ కూడా ఆ యొక్క భగవతి అలాగే భగవంతుని గురించి ఇవాళ తెలుసుకుందాం. మొదలుగా మనము ఎక్కడ ఉన్నా అందరూ కూడా శ్రీమద్ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి మన యొక్క స్వామివారి దగ్గరకి ఎవరు కొంతమంది ఆ యొక్క తాంబూలాలు తీసుకొని అలాగే వస్త్రాలు తీసుకొని ఈ కొంతమందికి ఏం చేశారు? ఆ యొక్క అమ్మవారులను తీసుకొని వచ్చి అంటే వాళ్ళు ఎందుకు వచ్చారో వచ్చిన విషయం ఏమిటో ఇంతవరకు కూడా అంటే ఏదో పగలు అయితే ఏదో కొద్దిసేపు ఉండి దర్శనం చేసుకొని ఏదో అలా ఇలా తిరిగి వెళ్తారని అనుకోవచ్చు. కానీ రాత్రి 12 అవుతున్నా కూడా ఇవాళ మా యొక్క గుడి తలుపులు వేయకుండా ఎలాగైతే ధనుర్మాసంలో ఆ యొక్క స్వామివారిని ఉదయాన్నే 3 గంటలకి లేపుతామో అలాగా ఇవాళ మా స్వామివారిని కప్పలక్క కాదులేది ఎవరైనా స్వామివారికి సమర్పించుకునేటువంటి కానుకలన్నీ కూడా ఆ యొక్క గుడి ముందర రాస్తూ ఉన్నారు. అందరూ కూడా అక్కడికి వెళ్ళి రాయించుకోవచ్చు. అలాగా ఈ యొక్క స్వామివారు ఇంతవరకు కూడా 12 అవుతున్నా కూడా ఇవాళ తలుపులు వేసుకోలేదు. ఎందుకంటే ఎవరు వచ్చారు, వారు ఏ విషయంగా వచ్చారనేటువంటిది తెలుసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం.
तस्य श्री श्री लक्ष्मी नरसिंह ब्रह्मणे नमो नमः। लक्ष्मी रमण गोविंद
రాకుండా మంగళం జయ మంగళం శ్రీ మహాలక్ష్మికి జయ మంగళం శుభమంగళం లక్ష్మికి జయ